సో గిరి ప్రదక్షిణలో మధ్యలో నాకు చాలామంది స్వామీజీలు కనపడతారు. సో అందులో ఒక స్వామీజీని అడుగుతాను నేను, అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏంటి అనేది. ఎన్న పేరు స్వామీజీ? అతను ముత్తుపాండి. ముత్తుపాండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 2 years. 2 yearsా? ఎందుకు 2 years అంటే సంపాదించేయింది, బిడ్డలు అన్ని సేఫ్టీ చేసేయింది, మనకు పైసా తేవలేదు, బిడ్డల పేర్లు అన్ని సొత్తులు అన్ని రాసి ఇచ్చేయింది. దీని అడగండి అరుణాచలనే మనకు కాపాతేయండి. దానికోసం మనం ఏం తెలిసిన దుడ్డు ఎదుర్కోవాలి. ఇప్పుడు మేము వచ్చే మనిషి ధర్మం ఇచ్చారంటే అది కోసం నా మీరు ఇయ్యాలని ఇచ్చాను సరే, ఇయ్యాలని సరే, నా ధోరణి నా నాట్లో తవరాల వార్త రాదు. ఓకే, ఇచ్చాను ఇవ్వాలని వాడుకోవాలి ఉండాలి. ఓకే, బాగుంటాండి, అందరు బాగుండాలి. మరి ఫ్యామిలీ అన్ని వైఫ్ డైవర్స్, కొడుకు ఒకటి కూతురు ఒకటి. కొడుకు MBA చదివినండి అండ్ వేస్ట్. ఎందుకు డైవర్స్ ఉంటే ఆమె వైఫ్ వచ్చి BSc చదివింది, నా వచ్చి మేసన్ 10th. ఓకే, మా అయ్య వచ్చి వేసేసారంటే ఫ్యామిలీ మనిషిని చెప్పి కట్టి పెట్టాడు. అది అంటే మన వర్క్ సైజ్ వచ్చే మీకు టైనర్స్ వత్తుమే కూడు పెట్టేప్పుడు టమ్లర్ నీళ్ళు డమ్మును పెట్టడం, కూడు డమ్మును పెట్టడం, మనకు వచ్చి రెస్పెక్ట్ లేదు. ఈ రెస్పెక్ట్ లేదు నేను చెప్పి చూసాను 2 ట్రిప్ మా. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక తాపీ మేస్త్రి అంట, వాళ్ళ వైఫ్ BSc కంప్లీట్ చేసి ఏదో జాబ్ చేస్తుందంట. సో ఇంటికి వచ్చినప్పుడు ఆయన అలసిపోయి రావటము, అలసిపోయి వచ్చినప్పుడు ఆమె సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోవటం అతనికి. సో ఇలా గొడవలు, కంపాటబిలిటీ ఇష్యూస్. సో దాని తర్వాత ఆ గొడవలు అలా పెరిగిపోయి విడాకులు అయిపోయిందంట. సో పిల్లలకి ఏవైతే డబ్బులు సంపాదించాలో కొంతవరకు ఆయన అరేంజ్ చేసేసి ఇక్కడికి వచ్చేసాడు. సో కొన్ని రోజులు ఇక్కడ ఉండి, కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత కాశీ వెళ్ళిపోయి అక్కడ ఆయన యొక్క చివరి రోజులు గడుపుతా అని చెప్పాడనమాట. సో ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. సో అంటే ఇండియన్ స్పిరిచువాలిటీలో పట్టుకోవడం కంటే కూడా వదిలేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. దట్ ఈస్ వాట్ ది పాయింట్. ఐ థింక్ ఇట్ ఈస్. అంటే ఈ రకంగా చూస్తే ఏ మనిషి ఇంకొక మనిషితో, ఇప్పుడు ఆయన తాపీ మేస్త్రి, ఆమె BSc కంప్లీటెడ్ ఏదో జాబ్ చేస్తుందంట. అంటే కంపాటబిలిటీ ఇష్యూస్. అంటే ఎవరితో కలిసి బతికేలా లేదు అసలు ఈ రోజుల్లో.